ఇక హౌస్ అరెస్ట్ చేయడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేయడం పట్ల బీఆర్ఎస్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. స్వచ్ఛందంగా చాలా నిజాయితీగా ఏసీబీ విచారణకు సహకరిస్తుంటే ఒక పక్క తర్వాత ఇట్లా ఈ గృహ నిర్బంధాలు దేనికోసం చేస్తున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. బీఆర్ఎస్ నాయకులు మనతో ఉన్నారు ఫోన్లలో మాట్లాడేందుకు. గోస్ల శ్రీనివాస్ యాదవ్ గారు. శ్రీనివాస్ యాదవ్ గారు, గుడ్ మార్నింగ్. ఈ హౌస్ అరెస్టులు ఎందుకోసం, దేనికోసం? ఒక పక్క ఏసీబీ విచారణకు పారదర్శకంగా చాలా స్వచ్ఛందంగా చట్ట ప్రకారం సహకరిస్తుంటే అసలు ఎటువంటి కాల్ లేకుండానే ఏమి ఇబ్బంది పెడతామని ఇటువంటి పిలుపులు లేకుండానే ఎందుకు గృహ నిర్బంధం చేస్తున్నారనేది ఈరోజు రాష్ట్రంలో చాలా వింత పోకడగా అనిపిస్తుంది. దేశంలోనేమో రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్, బీహార్ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి సేవ్ డెమోక్రసీ అంటాడు. రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరుగుతూ రాజ్యాంగాన్ని కాపాడంటాడు. కానీ ఈ రోజు తన పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఈరోజు అప్రజాస్వామికంగా ఈరోజు నాయకులే అరెస్ట్ చేస్తుంది. ఎవరు వీళ్ళంతా ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా దాదాపు 10 ఏళ్ళు ప్రజలకు సేవ చేసిన వాళ్ళు ఈ రోజు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? తీవ్రవాదుల, టెర్రరిస్టుల? ఎందుకు హౌస్ అరెస్ట్ చేయాలి? ఒక నైతికమైన ప్రశ్న. ఈ రోజు తెలంగాణ ప్రజలు ఇక్కడ ఉద్యమాలు పుట్టినాయి. దళిత బహుజన ఉద్యమాలు, విప్లవ ఉద్యమాలకు ఒక కేంద్ర ప్రాంతం ఇది తెలంగాణ అనేది. ఇక్కడ మీరు ప్రజలను గొంతు నొక్కే ప్రయత్నం ఎందుకు చేస్తుంది ఈ ప్రభుత్వం అంటే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నారు. అందు గురించే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు నాయకులను నిర్బంధం చేసేది ఏంటండి? హరీష్ రావు గారు ఏమైనా టెర్రరిస్టా? లేకపోతే ఈ దేశ ద్రోహం సంబంధించిన ఏమైనా వ్యవహారాలు నడిపిందా? ఎందుకు హరీష్ రావు గారిని హౌస్ అరెస్ట్ చేసిండ్రు? అదే విధంగా చాలా మంది నాయకులను, చాలా మంది మంత్రులను, ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా 10 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసిన మంత్రులను, ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేయడం దేనికి మీరు ఇండికేషన్ ఇస్తున్నారు అంటే స్పష్టంగా. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ యాదవ్ గారు. సమయం తక్కువగా ఉంది, ఇంకా వేరే వాళ్ళు కూడా మాట్లాడడానికి లీడర్స్ రెడీగా ఉన్నారు. ఎర్రోల శ్రీనివాస్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. ఎర్రోల శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ గారు, హరీష్ రావుని అక్రమ నిర్బంధం చేశారు. ఒక పక్క ఏసీబీ విచారణ జరుగుతుంటే అసలు అక్రమ నిర్బంధాలు చేయడం ఏంటి? చాలా ఓపెన్గా విచారణకు సహకరిస్తున్నా కూడా ఎందుకు ఇటువంటి అక్రమ నిర్బంధాలు అనేది? నిజంగా ఇది చాలా సిగ్గుచేటు. అంటే ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నటువంటి, ప్రజాపాలన అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అసలు నిజాయితీగా ఏసీబీ విచారణకు నేనే స్వచ్ఛందంగా వస్తా అని చెప్పినాక కూడా ఇలా లీడర్లను అరెస్ట్ చేయడం వెనుక ఈ ప్రభుత్వం యొక్క కుట్ర చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తాము, నిలదీస్తే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నిలదీస్తే, హామీలపై మాట్లాడితే, అంటే మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు జరుగుతలేవు. ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం వల్ల అక్రమంగా అరెస్టులు చేస్తుండ్రు, నిర్బంధాలు చేస్తుండడానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఇలా కేటీఆర్ గారు స్వచ్ఛందంగా నేను ఏసీబీ విచారణకు హాజరైతా, ఒకవేళ మీరు అరెస్ట్ చేస్తాం, ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం కస్టడీ తీసుకుంటే కూడా ఐఎమ్ రెడీ టు గో అని చెప్పినటువంటి సందర్భంలో కూడా ఇలా ఏ బేసిక్ లో ఇలా మీరు అరెస్టులు చేస్తుందో ఈ ప్రభుత్వము అసలు. సో అరెస్టులకు మొన్న మీరు కూడా గురయ్యారు, మొన్న మిమ్మల్ని కూడా అరెస్ట్ చేశారు ఇటువంటి దాంట్లో. అంటే ప్రజల పక్షాన ఉంటున్నందుకు అంటే మిమ్మల్ని కూడా ఇటువంటి అక్రమ అరెస్టులు, ఈ అరెస్టులు అనేవి ఎప్పుడు కొనసాగుతాయి అని చెప్పడమా? గృహ నిర్బంధాలు ఏమైనా కొనసాగుతాయని చెప్పడమా? ఇది సమైక్య రాష్ట్రంలో 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కోసం చేసినటువంటి సమైక్య రాష్ట్రంలో కూడా ఇలాంటి దుస్థితి, ఇలాంటి పాలన మనం అసలు చూడలేదు ఇప్పుడు. ఈ రోజు స్పష్టంగా హాజరైతున్నటువంటి సందర్భంలో నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం వెనుక పెద్ద కుట్ర ఉంది. అంటే ఆ రోజు కూడా నేను ఉత్త కేసు, అది యాక్చువల్ గా నోటీసులు, ఎఫ్ఐఆర్ లేదు నా కేసులో, నా పేరు మీద కేసు లేదు, నా పేరు మీద ఎఫ్ఐఆర్ లేదు, అసలు నా మీద కేసు పెట్టినటువంటి సంగతి నాకు తెలియదు. అయినా ఇంటికి వచ్చి అంత హంగామా చేసి ఇంటి డోర్లు కొట్టి పగలగొట్టేటువంటి ప్రయత్నం చేసింది. ఈ రోజు కేటీఆర్ గారు స్వచ్ఛందంగా నేను విచారణకు హాజరైతున్నా, 10 గంటలకు వెళ్తామని చెప్పింది. ఆయన వెళ్తున్నటువంటి సందర్భంలో మీరు నిర్బంధించడం వెనుక కుట్ర ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద మాట్లాడితే ఇలా జైల్లో పెడతాం, కేసులు పెడతాం, నిర్బంధిస్తాము అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.